అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన వి ఫీడ్ ద నీడ్ ఫౌండేషన్ తరపు నుండి అయితే పెంచకల్పేట నుండి అయితే మా బావగారు వచ్చేసారు కాజ్నగర్కి. బావా ఈరోజు ఎన్ని ప్యాకెట్స్ బావా? 45. మన కర్రీస్ ఏంటి బావా? సాంబార్. ఈరోజు కర్రీస్ అయితే వల్చింతకాయ సాంబార్. మన కాజ్నగర్లో ఇక్కడ మన సర్సిలేక్ ఏరియాలో అయితే వచ్చాము. ఇక్కడ మన ఫస్ట్ లొకేషన్ ప్రతిసారి చూపిస్తాం కదా, అక్కడికే వచ్చేసాము. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ వాటర్ ప్లాంట్స్. ఏం బావా ఈరోజు మరి ఎట్లా చేసినావు వంట? ఒక్కనే చేసినావు, ఎవరెవరు చేసిండు? ఇద్దరేనా? లాస్ట్కి వస్తే లాస్ట్ టైంలో అల్లుడు వచ్చింది. మొన్న పోయిన సోమవారం లేరు మీరమ్మా? మేము వచ్చినాం, ఇక్కడ లేరు మీరు, ఎవరు లేరు. పోయిన సోమవారం 9:30కి వచ్చినామమ్మా. ఆ టైంకి మీరు లేరు ఇక్కడ. సరే అక్క. అన్న పాడు ఒకసారి. మొత్తానికి అయితే సర్సిలేక్ ఏరియా మళ్ళీ సెకండ్ లొకేషన్ ఇక్కడ మన మంగమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఎఫ్ కాలనీలో. మరి వర్షానికి అమ్మ ఇక్కడ ఉందో ఎలా ఉందో మరి చూద్దాము ఒకసారి. అమ్మ ఉన్నారా? అమ్మని రమ్మని అన్నం తీసుకుంటుంది. అక్కడే ఉండమ్మా, అమ్మ అక్కడే ఉండు. అక్కడే దోంది రెండు ఇచ్చేసాను. ఇక్కడ మన ఎఫ్ కాలనీలో అయితే మూడో లొకేషన్. ఈ అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. అమ్మ బాగున్నావా? నేను ఎప్పుడు రావాలి మరి మీ కడుపులకు? ఎప్పుడు వస్తావు? రూపమ్మ కడుపులకు రావాలని నాకున్నది. మరి ఎట్లా బిడ్డ మరి అయ్యకపోదామంటేనో ఈయనకున్నది ఇద్దరు. మరి ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలి, మాకు కనబడాలి. మా కడుపులు రావాలంటే ఇప్పుడు కాదు, అది రావాలని ఉన్నది. రూపాయి కడుపు అది మా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. సరే సరే అమ్మ. ఇగో శారద వచ్చింది కాదు, ఇచ్చిన అక్కకి ఇచ్చిన, కనిపించింది ముంగట ఇచ్చేసిన. నేనే చెప్పిన సరిగా చూడలేదు. మొత్తానికి అయితే సర్సిలేక్ ఏరియా కంప్లీట్ చేసుకుని అయితే బస్ స్టాండ్ లొకేషన్కి వచ్చాము. ఇక్కడ పోయినా సార్ ఉండే అమ్మ వాళ్ళు. బావ ఇక్కడ వర్షం వచ్చింది కదా బాబా, వీళ్ళు బయట ఉంటారు, అటు లోపల చూద్దాం పదా. చిన్నగా వర్షం పడుతూ ఉంటే వీళ్ళు ఇక బయట ఉండే వాళ్ళు ఎక్కడెక్కడో సెట్ల కింద అటు ఇటు ఉంటారు కదా, ఇక చూసుకుంటూ ఇవ్వాల్సి పడుతుంది. వీళ్ళు పోయినసారి కనిపించలే, ఇప్పుడు ఉన్నారు, వీళ్ళకి ఇచ్చేద్దాం. పెద్దన్న వీళ్ళు ఏదో మంట పెడతాను ఇక్కడ. ఏం చలి కాకుతానవా? బాగే పోయినసారి కనిపించలే, మరి ఎటు పోయినావు? అవునా అన్న, రెండు ఇచ్చేసే అన్న. అన్న తీసుకోండి. ఇక్కడ బస్ స్టాండ్లో మళ్ళీ ఎవరైనా ఉన్నారేమో చూసి ఇద్దామనేసి లోపలికి అయితే వెళ్తున్నా. ఇక కొత్త వాళ్ళు అక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక్కడ బస్ స్టాండ్లో అయితే ప్రతిసారి ఇచ్చే అమ్మ ఒక ఆమె ఉంది, ఇంకా కొత్త వాళ్ళు అయితే ఎవరు కనిపించట్లేదు. దోన్ రెండు ఇచ్చేసి.
ఇక ఒకసారి కనిపించిన వాళ్ళు ఇంకోసారి కనిపించలేదు, ఇక వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు కదా. మొత్తానికైతే బస్ స్టాండ్ లోపల అక్కడిక్కడ ఇచ్చేసి మళ్ళీ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. బావా మన ప్రేమికుడు ఎక్కడ ఉన్నాడు చూడు. ఎక్కడ? రిలాక్స్. ఓకే. మొన్న ఇచ్చినప్పుడు అడిగినావా? ఇక్కడ నుంచి కొంచెం స్లో చూసుకుంటా కదా, ఆయనకి ఎటో ఇక రైట్ లెఫ్ట్ ఎటో సైడ్ ఉంటాడు ఇక. రైట్. ఇదిగోండి ఎక్కడ కూర్చుని నువ్వు అట్లా అంత దూరం పోతే ఎలా బావా? అరే పాపం వణుకుతాండు కదా ఆయన, వణుకుతాండా? అదే బాగా కష్టం బావా ఇలాంటి ఒకటి ఇచ్చేసి మొత్తం తడిచి ఉన్నట్టున్నాడు బావా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అది ఒకటి కవర్ది రెయిన్ కోట్ కొని తెద్దాం బావా. పాపం ఒకటేసారి ఉలికిపడ్డాడు బావా, పడుకొని ఉండే. ఇలాంటి వర్షాలకు చాలా ఇబ్బంది బావా. ఇచ్చేసిన అయినా ఎక్కువకైనా ఉన్నాం, ఇక్కడ ఉంటానని అడ్డా చెప్పినాడు మా బాబాయ్కి. ఆయన కోసం అయితే చూస్తున్నాం. రిలాక్స్ ఆపోజిట్లో గలీ లేదు కదా బావా. సరే అక్కడ నుండి యూటర్న్ తీసుకో ఒకసారి. ట్యాంక్ కింద చూసి పోదాము ఒకసారి. అదే వెళ్ళేటప్పుడు చూద్దాం, ఎవరైనా కనిపించినట్టు అనిపిస్తే వెళ్దాం. ఎవ్వరు లేరు బావా, ఓన్లీ పెట్టెలు తప్ప ఏం లేవు బావా. మనం ఏదో ఒక్క ఇంట్లో పడి ఉంటాం, వాళ్ళకి అన్ని ఇంట్లో వాళ్ళే బావా. నిజం చెప్పాలంటే లేదు బావా, రోజు ఒక షట్టర్ కింద షాప్ ముంగటి ఉంటారు. వాళ్ళకి ఏంటి చెప్పు బావా, వాళ్ళకి పర్మనెంట్ అన్నది ఒకటి ఉండదు కదా, అందుకనే వాళ్ళు ఆ టైప్ కదా. ఏం చెప్పలేము మనం. ఇంకొక మనిషి, కొత్త మనిషి స్పెట్స్ పెట్టుకొని తిప్పుకుంటుంటాడు, చూసినా బావా? చూపెట్టినా నీకు ఒకసారి. ఆయనకు మాత్రం 2-3 బిల్డింగ్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఇక్కడ. డబ్బు వల్ల పిచ్చోడు అయిపోయాడు. నేను ఈ ఎయిర్పోర్ట్ పోతా, నేను అమెరికా పోతా, ఇట్లాంటివి మాట్లాడుకుంటుంటాడు ఎప్పటికీ. ఎక్కడ బావా ఆపోజిట్లో ఇంట్లో గల్లీ ఎక్కడ ఉన్నది? ముంగట ఒకటి ఉన్నది, పద అదే మరి చూద్దాం. ఇల్లు లేదు బా, ముంగట ఉన్నది చిన్న గల్లీ. ఇక్కడ ఉన్నది చిన్న గల్లీ, అదే ఉంటుంది ముంగట. పోనీ అక్కడ ఇది కాదు, అక్కడ ఇది నాలేమను.
మన నిఖిల్ మెడికల్ నుండి లెఫ్ట్ సైడ్ గల్లీ ఉన్నది, దాని మించి లేదు. ఒకటే వస్తుందరా ముంగట ఉన్నది. నేను చెప్పిన లొకేషన్ కరెక్ట్ చెప్పలే బావా. ఇదే గల్లీ, మరి దీని మించి గల్లీ ఏం లేదు ఇక. సరే ఇక ఏం చేద్దాం బావ, యూటర్న్ తీసుకో. ఏం చేయలేంగా తెలియనప్పుడు. మొత్తానికైతే బస్ స్టాండ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని అయితే ఇక్కడ మన మేదరికాన్ని అమ్మ వాళ్ళు ఉంటారు కదా ఇద్దరు, ఇక్కడికైతే వచ్చేసాము. బావగారు నువ్వు లైట్ ఒక్కడిని పట్టుకొని నొక్కితే నేను ఎక్కడ బావ ఎలా రావాలి చెప్పు. కింద పేడు ఉన్నదో ముళ్ళు కంపలు ఉన్నాయి ఏం అర్థమవుతలేదు. అమ్మా బయటనే కూర్చొని ఉందా లోపల ఉందా? అమ్మ తగ్గినాయా మోకాల నొప్పులు? జ్వరం తగ్గిందా అమ్మ? మొత్తానికైతే మన సర్స్లక్ ఏరియా ప్లస్ బస్ స్టాండ్ ఏరియా, మళ్ళీ ఇటు ఇది సర్స్లక్లో లోపలికి వెళ్ళాలి. ఆ లొకేషన్ మేదరికాన్లో ఏమంటారు అది అయితే నాకు అంత ఐడియా లేదు. మళ్ళీ మొత్తం కంప్లీట్ చేసుకుని అయితే ఇక్కడ స్టేషన్ రోడ్కి అయితే వచ్చాము. ఇక్కడ మన తాత వాళ్ళని లేపడానికి బావ లోపలికి వెళ్ళేది వస్తున్నారు. బావా ఉన్నారా? పడుకొని ఉన్నాడా తాత? హలో మొత్తానికైతే అంతా లోకల్ అటు సైడ్ మొత్తం కంప్లీట్ చేసుకుని అయితే మన రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పవర్ లేదు వీడియో తీద్దామంటే కరెక్ట్గా. అన్నగారు మన అన్న కూడా కనిపిస్తలేడు. రైల్వే స్టేషన్లో కరెంట్ లేకపోవడం ఏంది, కాజ్నగర్ మొత్తం ఉంది. ये दोघी ढोकुडली बाय का झोपून राहतात देख ते दोघी ढोकुडला आम्हाला झोपून राहतात देख. अम्मा तो उठोय. हाँ हाँ है, दोनों है. कितने जन है? हाँ ठीक है, बुलाओ एक बार. तो स्कूटर का दे भाई, उठो दे नहीं काम होता है. गीमा गीमा ఆయన వెనక పద అన్న, ఆయన వెనక పద. ఇంకొకరు ఉన్నారట. ఇటు ఇటు అన్న, ఇటు ఇటు అక్కడ బయట ఆటో ఉంటాయి.